హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాంగ్ వీడియోస్ పెట్టేసి చాలా రోజులు అవుతుంది కదా, దగ్గర దగ్గర 3 వీక్స్ అయితే దాటిపోతుంది. సో అందుకని చెప్పేసి మీకోసం మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. చూడండి, ఇది మాది కాదండి, మా పక్కనున్న తాతగారు ఒకసారి ఇల్లు చూద్దురండి అమ్మా అని పిలిచారు. సో వెళ్ళాము. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ప్లాంట్స్ అంతా, చాలా బాగా డెకరేట్ చేశారు కదా ప్లాంట్స్తో. చూసారు కదా, మంచి ఫ్లవర్స్, అన్ని రకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం నర్సరీకి వెళ్ళవసరలా, నర్సరీలో సగం ప్లాంట్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. చూసారు కదా, స్టెప్ మీద ఇలా ముళ్ళుతో ఉన్న రకరకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, హ్యాంగింగ్ కూడా చేశారు కొన్ని ప్లాంట్స్ అయితే. ఇవి కొన్ని ఇండోర్ ప్లాంట్స్, అవంతా హ్యాంగింగ్ చేసి ఉన్నాయి. ఇది చూసారు కదా, ఏమంటారు, ఇది కాగడారు. మళ్ళీ ఇదేమో స్టెప్స్ పక్కనే కొంచెం గ్యాప్ మట్టి ఉంటే అక్కడ పెట్టేసుకున్నారు. ఇది ఇక్కడ ఒక విండో ఉంది, విండోకి కూడా ఒక మనీ ప్లాంట్ పెట్టారు. అసలు ఈ పార్ట్స్లో ఉన్నాయి చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామా అనిపించింది, ఇన్ని ప్లాంట్స్ ఎప్పుడు పెట్టుకుంటామా అనిపించింది నాకు. ఇవంతా చూస్తే ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడైతే వాళ్ళ మనవరాలు పెయింట్ చేశారంట, ఆయిల్ పెయింట్స్. నాకు కూడా అది కొంచెం ఐడియా ఉంది. ఇక్కడ నేను చూపించిన చెట్టు ముందు కాయలాగా వచ్చి తర్వాత ఆకులాగా మారిందంట. నేను ఫస్ట్ టైం చూశాను. తాతగారు అన్ని వివరంగా ఒక్కొక్క ప్లాంట్ ఎలా ఉంటుంది, ఎలా పెరుగుతుంది అని చెప్పేసి అన్నీ చెప్తున్నారు. ఈ లీవ్స్ చూసారా, చూడటానికి ఎంతో బాగున్నాయి కదా, చాలా ముద్దుగా ఉన్నాయి. అస్సలు ఇది చూసారా, ఈ ప్లాంట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది వాళ్ళే ఒక ప్లాస్టిక్ బాటిల్ని కట్ చేసి హోల్స్ పెట్టి వాటిలో పుచ్చారంట, అది కొమ్మలే బతుకుతాయంట. ఈ మనీ ప్లాంట్స్లో రకాలు ఉంటాయి కదా, ఇవి ఒక టైప్ ఆఫ్ మనీ ప్లాంట్. ఇక్కడ చూసారా, అసలు ఈ ప్లాంట్స్ చూసే మనం బతికేయచ్చు. మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకోవాలని అనుకున్నాను నేను. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇదైతే కింద ఒక కుండలాగా వచ్చేసి పైన ఒక బుష్ లాగా వచ్చింది. ఆ లీవ్స్ కూడా చాలా హార్డ్గా ఉన్నాయి. అన్ని రకాలు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టుకున్నారు. ఇది కూడా ఇండోర్ ప్లాంటే. వాళ్ళు సొంతంగానే ఒక చెట్టు తీసి ఇంకో చెట్టు దగ్గర పెట్టుకుంటున్నారు. ఏదన్నా పాడైపోతే మళ్ళీ మొక్కల్ని పెంచుకుంటున్నారు. చూసారు కదా, అక్కడ నేను చూపించాను కదా బాటిల్లో, అది చాలా బాగుందని అది తీసుకొని వచ్చి ఇక్కడ కూడా పెట్టారు. డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు, చిన్న చిన్న ప్లాంట్స్గా ఉన్నాయి ఇవి. ఇక్కడ చూడండి, మీకు ఒక డిఫరెంట్ అయిన ఫ్లవర్స్ చూపిస్తాను. ఇవేం ఫ్లవరో కామెంట్ చేయండి. ఇదైతే మందారం, అచ్చం పొండుమిరగాయలాగా ఉంది కదా, కానీ కాదండి, ఇది ఒక టైప్ ఆఫ్ మందారం. చూడటానికి చాలా బాగుంది. వీళ్ళ ఇంట్లో ఎంత బాగుంది అంటే, అలాగే ఇక్కడ ఈ గార్డెన్లో ఒక ఉయ్యాలను అయితే ఏర్పాటు చేసుకున్నారు, చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా, మనీ ప్లాంట్ చెట్టు నిండా మామూలుగా వెళ్ళలేదు పైకి. అన్ని మందారాలు కానీ, చామంతులు, బంతిపూలు అసలు లేనివంటూ లేవనుకోండి. వాళ్ళ కూతురి కంటే ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అంట. సో తను బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే 2-3 చెట్లు తీసుకొచ్చి పెట్టాల్సిందే అంట కంపల్సరీ. ఆ తాతగారు మాకు చెప్తుంటే విన్నాను. రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని చూసినా ఇంకా అక్కడే ఉండాలి అనిపించింది నాకైతే. ఈ ప్లాంట్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఇప్పుడే పెట్టాము. అవి గ్రోత్ అయిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఆ కింద ఏదో కలర్గా అనిపించింది, నాకు వాటి పేర్లు కూడా తెలీదు. చూస్తానికి బాగుందని చెప్పేసి వీడియో తీశాను. మల్లె చెట్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ, చాలా బాగుంది. మందారాలు అయితే 4-5 కలర్స్ అయితే ఉన్నాయి. అంటే కొంచెం పెద్దగా పూస్తాయి కదా అవి, ఇంకా చిన్నగా పూసేవి అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే తాతగారు ఒక ప్లాంట్ మీరు చూసారా లేదా అని చెప్పేసి మళ్ళీ వచ్చి నాకు చూపిస్తున్నారు. తాతగారిని అడిగాను, ఈ వీడియో అంతా మేము తీసుకోవచ్చు, ఈ ప్లాన్స్ అంతా మా యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించుకోవచ్చు అని. తప్పకుండా తీసుకోమ్మా అని చెప్పేసి అంతా కోఆపరేట్ చేసి ఈ వీడియో అంతా నేను చూశాను. ఇదైతే నైట్ క్వీన్ అంట. నైట్ ఫ్లవర్స్ పూస్తే అవి ఒక సీజన్ అంటూ కాదు, ఎప్పుడు పడితే అప్పుడు పూస్తాయంట. నైట్ క్వీన్ అనే పేరు భలే ఉంది కదా, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. పూలు పూస్తే మాల్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అలా చెప్పలేదు కానీ వాళ్ళ ఇల్లంతా చాలా బాగుంది. అట్లా వాళ్ళ ఇల్లంతా మంచి స్మెల్ వస్తాయంట. నేను ఇంకా తాతగారు చూశారు కదా, ఈయనే ఆ తాతగారు. ఆ ప్లాంట్స్ గురించి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నేను సిద్ధు
మమ్మల్ని అందరిని రమ్మని చెప్పేసి మరీ పిలిచారు. సో అందుకని చెప్పేసి వెళ్ళి మీకోసం ఈ వీడియో చూస్తున్నాను. ఆ గోడ మీద నలుగురి ఇలా తమ్మైతే ఉంది కదా, వాళ్ళ మనవరాలే అంటే ఇవంతా. చూడండి, ఇంట్లోకి వెళ్ళంగానే స్వీట్ హోమ్ అని చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా ఎక్కడ చూసిన ప్లాన్స్ ఏనండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసే ఉంటారు ఒక కృష్ణుణ్ణి, అలాగే ఈ పైన స్మైలీస్ని వీడియో చూస్తాను, నేను అప్పుడు దాకా చూడలేదు. పైన మంచి మంచి స్మైలీస్ అయితే పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళంతా. ఇది ఒక సౌండ్ వస్తుంది కదా, ఇవి ఎలా హ్యాంగ్ చేశారు మధ్యలో. ఇవి నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేద్దామని చెప్పి చూసాను. అటు వాల్ మీద ఇటు వాల్ మీద సేమ్ అయితే ఇక్కడ ఇవి ఊళ్ళతో తయారు చేసినట్టున్నారు. దానికి ఒక బనానా హ్యాంగ్ అయితే పెట్టారు. ఈ పైన చూసారా, దీని లక్ష్మి వాళ్ళని ఉంది కదా, ఇది ₹10 ఉంటాయి కదా, అంటే మీకు తెలిసి పావలాలు ఉంటాయి కదా, లక్ష్మీ విజయ అని పెట్టారు. విజయ్ అయితే ఇవి పావలాలంట, అవి వేస్ట్ చేయకుండా ఇలా చేశారు వాళ్ళు. ఇవి కూడా పెయింట్స్, ఆయిల్ పెయింట్స్ చాలా బాగా వేశారు. వాళ్ళు మనవరాలు వేశారంట. ఇల్లంతా చాలా బాగా డెకరేషన్ చేసుకున్నారు. నాకైతే బాగా నచ్చింది. ఈ ఓమ్ అని రాసింది వాళ్ళు డెకరేట్ ఏం కొనలేదండి, వాళ్ళు మనవరాలే చేశారంట. ఇక్కడ చూసారు కదా, ఈ ఉయ్యాల అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంటుంది. మేము కూడా ఎప్పుడు కొనాలి. ఉయ్యాలంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇక్కడ ఇంకా పూజ గది అయితే చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది పూజ గది చూడంగానే. కానీ మాకైతే అలా లేదు కదా, ఎక్కడ అదంతా ఒక రూమ్లో ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే వాళ్ళు సపరేట్గా దేవుడి మందిరం పెట్టించుకున్నారు. ఇదైతే ఓల్డ్ బుట్ట అంట, ఎప్పుడుదో 2 తీసుకొస్తే ఒకటి పోయిందంట. దీన్ని సేఫ్గా దాచుకున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా కొన్ని హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసారా, కొబ్బరి చిప్పలో వాళ్ళ కూతురు అంట ఇలా వేస్ట్ చేసేయకుండా ఇలా మనీ ప్లాంట్ని అయితే పెట్టారు. కొంత మట్టి పెట్టేసి ఈ వాల్ మీద ఉన్న పెయింట్ అంతా వాళ్ళ మనవరాలు వేసారంట. ఇప్పుడు వాళ్ళ మనవరాలు డాక్టర్ చదువుతుంది. సో తను కొంత ఇల్లంతా డెకరేట్ చేసిద్దంట, తనకి చాలా ఇష్టం అంట. మీరు చూసారు కదా, ఎక్కడ చూసిన ప్లాంట్సే. డైనింగ్ టేబుల్ మీద కూడా మనీ ప్లాంట్ పెట్టుకున్నారు. ఇక్కడ ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. ఆ కార్నర్లో బ్యూటిఫుల్గా ఉన్నాయి డెకర్ ఐటమ్స్ అయితే. ఇక్కడ చూసారా, ల్యాప్టాప్ టేబుల్ మీద కూడా మనీ ప్లాంట్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా కిచెన్కి వచ్చేసేసరికి చూడండి, 2 వాల్స్ మీద సేమ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ కూడా వేశారు. కిచెన్కి టమాటోస్ అలా కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని వేశారు. ఈ పక్కనే ఒక అరమరలా కట్టేసి దాంట్లో ఒక నేమ్ కూడా ఉంది, గమనించారో లేదో. అక్కడ ప్లాంట్స్ అండ్ డెకరేటివ్స్ పెట్టారు. ఫ్రిడ్జ్ మీద కూడా ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టారు, చాలా బాగుంది. ఫ్రిడ్జ్ మీద కూడా చూడండి ఫ్రూట్స్ అవి మ్యాగ్నెట్ ఉంటాయి కదా, అవి పెట్టారు. పైన ఒక రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ గ్రేప్స్ అయితే తగిలించారు. ఇటైతే యాపిల్స్. సిద్ధు అవి చూడంగానే నాకు అవి కావాలనుకున్నారు, రియల్ అని. వాడికి అసలే గ్రేప్స్ ఇష్టం కదా, రియల్ ఏమో అని చెప్పేసి తీసుకున్నారు. ఇంకా ఈ స్టవ్ చూసారా, 4 బర్నర్ స్టవ్. నాకైతే చాలా ఇష్టం ఈ స్టవ్. కాకపోతే మేము ఇంకా చిన్న ఫ్యామిలీ కదా, సో అందుకని తీసుకోలేదు. ఇక్కడ చూడండి, వంటగదిలో కూడా మంచిగా అంతా డెకర్ చేసుకున్నారు వాళ్ళ కూతురు. ఇది వచ్చేసి ఎగ్స్ పెట్టుకుంటారంట వాళ్ళు. దానికి ఎంత బాగుందో కదా, కోడిపుంజు. ఇక్కడ కప్లో జస్ట్ వాటర్ పోసి ఆ లీవ్స్ వేశారు. వాటికి అయితే రూట్స్ వచ్చున్నాయి. చాలా బాగుంది. ఇల్లంతా చూస్తే టోటల్ గా చాలా బాగా అనిపించింది. ఇదంతా గమనిస్తే పైన ఒకటి చూసి కొబ్బరికాయ, వాళ్ళ కూతురు కాకుండా మనవరాలు పెళ్ళప్పుడు అంట అది. అక్కడ ఒక మంచిగా డెకరేషన్ లాగా పెట్టేసుకున్నారు. ఇంకా అక్కడ చూసారు కదా వీణలు, అలా అంటే అవన్నీ చెప్పడానికి నాకు రావట్లేదు. కానీ మొత్తానికి ఇల్లు అయితే సూపర్గా ఉంది. తాతగారు ఎందుకు రమ్మంటున్నారా అనుకున్నా, ఇవన్నీ చూసి చాలా బాగుంది అనిపించింది. ఇదైతే ఒక బెడ్రూమ్. ఇవి కబోర్డ్స్ అవి లేవు కానీ చాలా నీట్గా చదువుకున్నారు. ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లో ఇక్కడి నుంచి తాతగారు రోజు చూస్తూ ఉంటారు సిద్ధుని. ఫ్యూచర్లో మేము కూడా ఇలాంటి ట్రై చేయాలని అనుకున్నాను. నేనైతే ఎప్పటికైద్దో ఏమో తెలియదు. కానీ మీరు కనుక మన వీడియో మొదట చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.